మీకు అందులో ప్రొసీజర్స్ చెప్పాము. ఒక గుడి అలంకరణ అయితే మనం ఎలా మనమే పరిష్కరించుకోవచ్చు అని ఒక పూర్తిగా కూడా ఒక గైడ్ బుక్ లాగా ఉంది. మీకు ఇంకేమైనా కావాలంటే కూడా మేము రెడీ, ఎనీ టైం మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీఆర్ దేర్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ చంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఆ పరమశివుడు తండ్రి శివుడి త్రిశూలం ఎలా అయితే మన కోసం వారు ఆయుధాన్ని పట్టారు, దేవుళ్ళే ఆయుధాలు పట్టారు మన కోసం, మన రక్షణ కోసం. మరి మనం కూడా వారి సంతానంగా వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని రక్షించుకోవడానికి త్రిశూలం ధరించాలి, త్రిశూలం చేత పట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి త్రిశూలాన్ని ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈరోజు మనం ఈ దీంట్లో కూడా ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఉన్నాము. అలాగే మహిళలు కూడా ఒక కాళికా మాతలాగా, ఒక దుర్గా మాతలాగా త్రిశూల ధారణ చేసి వారు కూడా మన ధర్మ రక్షణ కోసం ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఎట్లా స్వామీజీలు పెద్ద పెద్ద త్రిశూలాలు పట్టుకొని వచ్చారు ధర్మ రక్షణ కోసం. అందుకసే ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ చూపిస్తున్నారు. సో అందుకోసము ఎవరైనా ఉంటే అద్భుతంగా అనంతరంగా మన ధర్మం కోసం ముందుకు రాగలుగుతాము, మేము ఎలాంటి భయం లేదు మాకు అన్న భావన ఉన్నవాళ్ళు ఉంటే నేమ్స్ ఇక్కడ మాకి అందులో నుంచి ఒక 15 మంది ఇప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన అతిథుల చేతుల మీదుగా స్వామీజీల మాతాజీల చేతుల మీదుగా వారికి ఈ త్రిశూలాన్ని అందివ్వడం జరుగుతుంది. అందరు కూడా ఈరోజు సాధు వస్తున్నారు అంటే సభకు వస్తున్నారంట అందరూ. చూసారా ఎంతటి ఆలోచన! వేరే దేశస్తులు కాషాయం వేస్తారా మిత్రులారా? వేరే మతస్థులు కాషాయం వేస్తారా మిత్రులారా? వాళ్ళు ఏమి వేయాలి కానీ వాళ్ళ యొక్క మాట పట్టుత్వంలో బలం ఉంటుంది. మన దగ్గర మాటకు విలువలేదు. తండ్రి జగన్నాథుడు శ్రీరాముని మనము ఇంటింటా మళ్ళీ సీతామాతతో ఆహ్వానం పలుకుతామా? ఖచ్చితంగా పలుకుతాం కదా. నేను చూస్తాను, సభలన్నిటికీ వస్తాను. గుర్తు చేసుకుంటున్నాం. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తే మన మతం చూడం, దేశం చూడం, ధర్మం చూడం, ప్రతి ఒక్కరిని అంతే ఆత్మీయంగా అలీనం చేసుకుంటాం. కానీ వాళ్ళకు ఉంటుండాలి, ఉండదు. వాళ్ళకి లేనప్పుడు నీకెందుకు ఉండాలి? నువ్వు కూడా నీ ధర్మం పట్ల, నీ పిల్లల పట్ల, నువ్వు కూడా నీ దేశం కోసం, నీ ధర్మం కోసం పిల్లలకు అదే బోధించాలి. సనాతన ధర్మం ఎవరిది? మనదే కదా. తలలు ఊపుతున్నామా, మనస్సాక్షిని ఊపుతున్నామా? ఒకసారి చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని మీరందరూ మనస్సాక్షితో అంతఃకరణ శుద్ధితో మాత్రమే అనాలి. విషయంలో పెట్టి తల తీసేస్తే ఒక్కొక్కడికి తాట మనం అనుకున్న స్థితి దాటాలి. శత్రులందరూ ఎందుకు భయపడుతున్నారో తెలుసా? కాషాయం ఎక్కడ ఒక్కటైతే భారతదేశం అయిపోతుందేమో అని. నిజమే కదా. మరి మన భారతదేశం మన హక్కే కదా. మన హక్కుని వాడెవడో ఈడెవడో చేసేసి పాలిస్తూ ఉంటే మనందరం ఇంకా నిద్రలోనే ఉన్నామా? గాఢ నిద్రలో ఉన్నామా? మరి ఎప్పుడు మేల్కోవాలి? ఇలాంటి సభలో చాటింగ్ చేసుకుంటాము, ఒకరినొకరు చూసి బాధపడతాము, మేము బాధపడతాం. కానీ మీలో ఉన్న ఒక్కరన్నా నా దేశ పరిస్థితి, నా ఆడపిల్ల దుస్థితి, నా పిల్లల భవిష్యత్తు యొక్క పరిస్థితి అని ఆలోచించడం ఉన్నారా? మీరు ఆలోచిస్తారా? నిజంగా చెప్పండి వింటున్నారా? మీరందరూ ఆలోచిస్తే, ఎందుకంటే ఆయన చూసారు గతంలో కాబట్టి కొంచెం సమయం తీసుకుంటారు. ఆడవాళ్ళు ఏం చేయగలరంటే ఒక మాట అంతఃకరణ శుద్ధితో భవిష్యత్తు ప్రణాళికని వేయగలరు ఆడవాళ్ళు. ఒక తల్లిని మోసి, ఒక తల్లి ఒక బిడ్డని, అపరబ్రహ్మ లోకాన్ని, విష్ణువుని, పరమేశ్వరుని, బ్రహ్మని, వీరి అందరి జ్ఞానాన్ని కడుపులో పోయగలిగిన ఆ తల్లి, పురిటి నప్పులని మోసిన ఆ తల్లి దేశ భవిష్యత్తును మార్చగలదు తల్లి. మీరు గమనించాల్సిన విషయం. భారత మాత అన్నారు ఇంతవరకు ఆడపిల్లలు చేయగలుగుతారు, ఆడవాళ్ళు చేయగలుగుతారు. నీ పెళ్లిని, నీ అన్నని, నీ అక్కని, నీ తమ్ముడిని ఆపగండి. సనాతన ధర్మం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ సహకరించమని చెప్పండి. దయచేసి ఆపగండి. మాట్లాడితే ఏమంటారో, మీరు పోతే ఎవడో రాజేస్తాడో, మీరు వస్తే దారిలో ఏమంటారో చెప్పి ఇలాంటి భయాన్ని కోల్పోకండమ్మా. మీరు మీ ధైర్యాన్ని కోల్పోవడం చేత నీ పెళ్లిని, నీ అక్క, నీ చెల్లి, తమ్ముడు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు. కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళ మనందరం సహకరించి ఏదో తెగించి వచ్చిన వాళ్ళని, అంతే కదా. ఇంకా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు. ఖచ్చితంగా మన ధర్మం గురించి మనకు ఎంతవరకు తెలుసు? మన పిల్లలకు మనం ఏం బోధిస్తున్నాము? అసలు దేవుడు అంటే ఎవరు? గుడి అంటే ఎందుకు? బడి అంటే ఏంటి?
మసీద్ ఎందుకు వచ్చింది, చర్చ్ ఎందుకు వచ్చింది, అది ఎవరి అలసత్వం వల్ల వచ్చింది, మన గుళ్ళు ఈ రోజు అన్యక్రాంతం ఎందుకు అవుతున్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాము, మన భావితరాలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేకపోతున్నాము అంటే మనకి ఎందుకు తెలియట్లేదు, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు ఇలాంటి కార్యక్రమాలలో. ప్రతి ఒక్కరికి స్వార్థం, నాది నాది నాది, నా భార్య, నా పిల్లలు, నా భవిష్యత్తు, అంతే. నా జాబ్ ఉండాలి, నా బిజినెస్ ఉండాలి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఫారెన్ వెళ్ళాలి, అక్కడ వాడు వెళ్తాడు, ఇక్కడ మీరు చస్తారు, మీ ఆస్తులు ఇంకొకరు తీసుకుంటారు, హ్యాపీ, అంతే, లైఫ్ క్లోజ్, అంతే కదా. పిల్లలు ఫారెన్కి వెళ్తారు, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, అప్పుడు ఏం చేస్తారు, పిల్లలు డబ్బులు పంపించి ఓల్డేజ్ హోమ్లో పెడతారు, ఆ ఇల్లు వచ్చేసి పక్కింటి ముస్లిం వాడు క్రిస్టియన్ వాడు వచ్చి తీసుకొని పోతారు, పిల్లలు రాదు, ఫారెన్లో సెటిల్ అయిపోయారు. ఇంకెందుకమ్మా మనం సంపాదించింది? పిల్లలకు కావాల్సింది విద్యా బుద్ధులతో పాటు సంస్కారము, మన దేశం మీద భక్తి, మన ధర్మం అంటే ఏంటి అనేది పిల్లలకు నేర్పించడం అనేది ప్రతి ఒక్కరు బాగా పిల్లల పట్ల పేరెంట్స్ అనేది ముఖ్యంగా వహించాల్సిన బాధ్యత. మన దేశం అంటే ఏంటి, మన హిందువుల సమస్యలు, ఇలాంటి సమస్యలతో మనం పోరాడుతున్నాము, సతమతం అవుతున్నాము, బయటికి కనబడట్లేదు, కానీ లోపల అంతర్లీనంగా హిందువులు ఎన్ని రకాలుగా సతమతం అవుతున్నారు అనేది అందులో ఉండి పని చేస్తున్న మాకు మాత్రమే తెలుసు. సామాన్య జనాలకి హిందువులు పడుతున్న బాధలు ఇంటి పక్కన ఉన్న చిన్న చిన్న గొడవలే కనిపిస్తున్నాయి, కానీ మేము ఒక ముస్లింతోని, ఒక క్రిస్టియానిటీతోని, ఇతర మతస్థులతోని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం అనేది పని చేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇక్కడ ఉన్న కాషాయం పట్టుకున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు, లీడర్లుగా కొనసాగుతున్నటువంటి కొంతమంది లీడర్లకు మాత్రమే తెలుసు. నేను ఈ మాటలు కూడా ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఎస్ నేను ఫేస్ చేస్తున్నాను ఆ ప్రాబ్లం, నాకు తెలుసు ఎవరితో ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఎవరు ఎన్ని రకాలుగా ఫోన్లు చేస్తారు, రాత్రి 1 గంట ఫోన్ చేస్తాడు, నువ్వు పొద్దున అక్కడ రావద్దు అంటాడు, ఇక్కడికి రావద్దు అంటాడు. అరే పుట్టిన ఒకటేసారి పుడతాం, 10 సార్లు పుడతాం, చచ్చేది కూడా ఒకటేసారి చేస్తాం, ఎందుకు చావు భయపడాలి? ఏం తీసుకొని వచ్చినాం మనము, ఏం తీసుకొని పోతాం మనము, తీసుకొని ఏం రానప్పుడు, తీసుకెళ్ళడానికి కూడా ఏం లేనప్పుడు, ఉన్నప్పుడు దేశం ధర్మం కోసం ఏదైనా చేసి తావు, అప్పుడు చరిత్రలో నిలుస్తావు. ఈ రోజు శివాజీని మనం ఎందుకు తెచ్చుకుంటున్నాము, ఈ రోజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని, ఒక రుద్రమ్మ దేవిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ముస్లిం అయినా సరే మనము అవకాశం ఇస్తే సాగులో యొక్క పరిజ్ఞానం అంతా పుస్తకాల నుంచి వస్తుంది మిత్రులారా, పురాణాల నుంచి వస్తుంది మిత్రులారా. అందుకనే ఏ దేవుడు కూడా వచ్చి ఏ భక్తుడితో ఇంతవరకు కూడా కలియుగంలో మాట్లాడినట్టు రుజువు లేవు. కలియుగంలో మాట్లాడేది కేవలం మనస్సాక్షి మాత్రమే. మనస్సాక్షి మాట్లాడేది, మనస్సాక్షి మాట్లాడేది. మన యొక్క ఆయుధం ఏమిటి, మన యొక్క ఆయుధం ఏమిటి? త్రిశూలం కాదు మిత్రులారా, మన యొక్క ఆయుధం మన నాలుక. మన నాలుకతో శాసనాన్ని, ఇతిహాస పురాణాన్ని, తాళపత్రం చెందాలి, అనర్గళంగా చదివి ఖండించగలగాలి. ఇదే నాలుకతో మనందరం ఒక్కొక్క మాటని బంధుత్వాలను కోల్పోతున్నాము. చూసారా, ఒక్క నాలుక 2 పనులు చేస్తూ ఉంటే మనం బంధుత్వాలు కోల్పోయే వైపే ఉన్నామే కానీ కలుపుకునే వైపు లేవు. కాబట్టి ఆయుధం ఎక్కడ ఉన్నది? ఆయుధం మన నాలుక. ఆ ఆయుధాలు ఉపయోగిస్తామా? ఆడపిల్లలని కాపాడదామా? సనాతన ధర్మాన్ని కాపాడదామా? శ్రీరాముడి మాటని నిలబెడదామా? కలియుగంలో చేయాల్సిన ఘనమైన కార్యక్రమాలను చేస్తావా? 500 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటాల తర్వాత బాబ్రీ మసీదు మీద గెలిచి శ్రీరామ మందిరాన్ని నిర్మించారు. అంటే విజయం మనదే. 500 ఏళ్ల తర్వాత కూడా ధర్మమే గెలిచింది. కాబట్టి ఎప్పుడో పోయే ప్రాణం కోసం ఆ బాగులాటలో 500 సంవత్సరాల క్రితం ఎందరో మహానుభావులు చేసిన చరిత్రని ఇప్పుడు మనం పొగుడుతూ ఉన్నాం కదా. అలాంటి ధర్మస్థాపనను అనవడం చేస్తూ మిత్రుడు చెప్పిన ప్రతి మాటని నేనైతే పాటిస్తా. ఎక్కడెక్కడ గుడిలో, ఎక్కడెక్కడ గోపురాల సమస్య ఉంది అని అంటే అక్కడ శివరుద్రసారు త్రిశూలాలను పట్టుకొని నిలబడతాడు. నేను మాటలు తక్కువ మాట్లాడి పనులు ఎక్కువ చేస్తూ ఉంటాను, చాలా సామాజిక పనుల్లో తిరుగుతూ ఉంటాను. చాలా మందికి నేను సుపరిశుద్ధి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను వెళ్ళి ప్రశాంతంగా నిలబడతాను త్రిశూలం పట్టుకొని. నన్ను చూసి సగం మంది సమాధానం చెప్పలేరు. కొంతమంది ఒక సామి వచ్చారని కొంతమంది వస్తూ ఉంటారు. ఒక శివరుద్రసారు వస్తేనే అంతమంది కదిలితే 100 మంది సాధువులందరూ వస్తే మరి ప్రపంచం మొత్తం కదలాలా వద్దా? కదులుతుంది కదా, కదులుతుంది కదా. కదలకపోతే మేము అందరం కదిలించే ధైర్యవంతులు మేము మిత్రులారా. కదిలిస్తాము, ధర్మస్థాపన చేస్తాము. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రమాణ స్వీకారాన్ని మనస్సాక్షిగా అంతఃకరణ శుద్ధిగా చేస్తూ ఉంటాము. నాతో పాటు మీరందరూ పలకాల్సిన మాట ధర్మో రక్షతి రక్షత, ధర్మో రక్షతి రక్షత, ధర్మహింసా సహైవ చ.
చేస్తూ ఉంటాడు. చంద్రారెడ్డి గారు సనాతన ధర్మ కార్యక్రమాన్ని చేసినప్పుడు నాకు పరిచయం చేయని వ్యక్తి. ఛానల్లో కనబడతారు స్వామి గారు, మీరు రాగలరా, మేము మణికొండలో ఒక ప్రాంతంలో పెడుతూ ఉన్నాము సభని అని అన్నప్పుడు సభ వివరణను అడిగాను. ఎలా జరుగుతుంది ఈ సభ అని అంటే, పలు విధాలుగా సాధువులు సత్పురుషులందరినీ జగమంతా ఆ జగన్నాథుడి ఆశీర్వాద ఫలాన్ని ఏకం చేసి మణికండలో ఉన్న ఆ మణికంఠేశ్వరుడి యొక్క ఆధ్వర్యంలో ఒక సభను నిర్ణయిస్తాము. కాషాయ ధరించిన ప్రతి ఒక్కరు రాగలరా అంటే ఖండయాత్ర మొదలు అని చెప్పిన మహా ఆలోచన మాది. మిత్రుడు మీరు అడగవచ్చు, స్వామి మీరు అలా చెప్పారా అని చెప్పి. మేము మీకు ఏం చెప్పాము ఆ రోజు, ఈ సభ విజయవంతం అవుతూ ఉంది, రానున్న రోజుల్లో కాషాయానికి విలువ పెరుగుతుంది అని చెప్పిన తర్వాత రుజువు చేయబడ్డ మహామేళ మహాకుంభమేళ 15 కోట్ల మంది అక్కడికి కాషాయాన్ని ధరించి హర 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 అనుకుంటూ వస్తూ ఉంటే 34 దేశాల నుంచి ఏకగ్రీవంగా దేశాల నుంచి కౌరులందరూ వచ్చి తెల్ల జాతీయులందరూ వచ్చి ఈ యొక్క దేశ సరస్వతి నది తీరానికి చేరి ఆ పానీయాన్ని వాళ్ళు మహా అమృతంలాగా స్వీకరించిన మహాగణ చరిత్రం అని. ఎందుకు చెప్తున్నాను తెలుసా మిత్రులారా, మహాకుంభమేళ గురించి ఎక్కడో ఉన్నవాడు మన యొక్క నీరు గురించి, ఎక్కడో ఉన్నవాడు మన యొక్క భూమి గురించి, ఎక్కడో ఉన్నవాడు మన శాస్త్రీయత గురించి, మన శాస్త్ర గొప్పతనం చెప్తూ ఉంటే ఇక్కడ మనందరం ఇంకా మిత్రులనే ఉన్నావా లేదా? మీరందరూ మిత్రులే లేకపోతే శత్రువులను పరిమళలో కూర్చొని ఉన్నాడు కదా మిత్రులారా. రోజులో ఒక ఐక్యం చూస్తున్నాము. ఒక్కొక్క ప్రాంతంలో ఆడపిల్లలు ఎక్కడ 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 లేని అసైక్యాలు ఉంటున్నారా? ఇదంతా మనందరి జాతకాంతరం కదా. మీరందరూ మిత్రులు వచ్చి లేవలేరా? ఇంకా ఒక చంద్రారెడ్డి చేయాలా, ఒక సాధువు చేయాలా, కాషాయాన్ని ధరించి సభకు రండి అని మిమ్మల్ని అందరినీ పట్టుకురావాలా? ఒక మహనీయుడు అంటాడు ఫోన్ చేసి, మీరందరూ వెళ్తున్నారు సభకి, మీరు వెళ్ళకూడదు స్వామి, మీరు వెళ్తే సభకి మిమ్మల్ని చూసి 100 మంది వస్తారని ఒక ఆయన గారు కంగారు కట్టుకున్నాడు. త్వరలో తాత తీస్తారా స్వామి ఎవరో మీ అందరి ముందు నేను తీసుకొచ్చి. ఎందుకంటే సనాతన ధర్మం అనేది మనందరి హక్కు కదా. మన హక్కుని మనమే మన కట్టిని మనం పడుచుకుంటున్నామా? ఇదెక్కడి రాజనీతి, ఇదెక్కడి శాస్త్రం, ఇదెక్కడి రాజనీతి మిత్రులారా? మనందరూ మనం ఏకం లేకపోతే మనల్ని ఎవరు ఏకం చేస్తారు? ఈ రోజు ఒక వ్యక్తి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడమని అంటే వారిని మనందరం కలిసి ఒక చిన్న ఆలోచన చేసి చిన్న చూపు చేస్తావా? మనందరికీ మనకు సిగ్గుచేటు కాదని ఈ రోజు ఒక మీటింగ్ కి 1,00,000 మంది రావాలని అంటే ఈ సభ నేను అనుకున్నాను కొంచెం వచ్చేస్తానేమో, ఒక రోజు ముందు వస్తే బాగుండదు, కొంచెం ఆలస్యంగా ఉదయాన్నే వచ్చి చేద్దామని అంటే మిత్రుడు చంద్రారెడ్డి పడుతున్న కంగారు అంతా ఇంత కాదు మిత్రులారా. మీరు సభను చేసినప్పుడు ఆ బాధని అనుభవిస్తే తెలుస్తుంది. సమావేశం అవుతారా కాదా, వచ్చేవాళ్ళు వస్తారా రాదా, భద్ర కార్యక్రమాలకి ఇస్తున్న అడ్వాన్సుల డబ్బులు ఇవన్నీ ఉంటాయా పోతాయా వృధా అవుతాయని చెప్పేసి ఒక వ్యక్తి ఆలోచన చేసిన దాన్ని గౌరవించలేమా? మనందరము సనాతన ధర్మ కార్యక్రమం గురించి ఇంకా మొదలే కాలేదు. మన లోపలికి అంతర్యుద్ధం జరుగుతుంది. మన లోపలికి అంతర్యుద్ధం జరిగితే మనం గెలుస్తామా మిత్రులారా? మనం గెలుస్తామా? మనలో ఉన్న అంతర్యుద్ధంతో మనందరం ఓడిపోతున్నాము. ఒక ఛత్రపతి శివాజీ చంపించేవాడు మనవాడు కాదా? పరాయి దేశస్తులు చంపాడా? పరాయి రాజ్యం మీద వచ్చిన దండయాత్ర చేసిన వాడు చంపాడా? మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రోజు సాధించినందరూ ఎందుకయ్యారు? సాధించిన చెప్తే మీరందరూ ఏమింటున్నారు? సనాతన ధర్మ పరిరక్షణ కమిటీలో కానీ సనాతన ధర్మ పర్యవేక్షణలో ఎన్నో సమావేశాలు కానీ ఒక స్వామీజీల పాత్ర ఎందుకు అవసరం